విపక్షాల విషయంలో ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ. ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే ఇక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేది లేదంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సమావేశాలను వరుసగా రెండో రోజు కూడా బాయ్కాట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు మారకపోతే అసెంబ్లీ సమావేశాలకు శాశ్వతంగా బాయ్కాట్ చేసే ఆలోచన కూడా చేస్తుంది. ఎందుకు ఇంత కఠినమైన తీవ్రమైన నిర్ణయం సిఎల్పి తీసుకుందనే విషయం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ మనతో ఉన్నారు. మేడం, ఎందుకు నిన్న ఒక్కరోజే బాయ్కాట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజు కూడా దాన్ని కొనసాగిస్తా ఉన్నారు? అంటే ఈరోజు బీఎస్సీ ఉంది, ఈరోజు బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు పోయిన బీఎస్సీలో ఏ అంశాలు షార్ట్ డిస్కషన్లో చేపట్టాలి, ప్రజలకు అత్యవసరంగా చర్చ చేపట్టాల్సినటువంటి అంశం ఏమైనటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయా అంశాలపైన చర్చించాలని తమ యొక్క ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో ఈరోజు అసలు వాటికి ఎలాంటి ప్రాముఖ్యతనివ్వకుండా కేవలం ప్రభుత్వం వారి యొక్క సొంత డబ్బాను కొట్టుకోవడానికి వాళ్ళు చేసినటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు నిజంగా వాస్తవంగా ప్రజలకు ఏం చేసాం, మనము ఏం చేయాలనే విషయం మీద చర్చ లేకుండా కేవలం అసెంబ్లీ అనేది ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఈ 2.5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు పెద్ద ఎత్తున సమావేశాన్ని పెట్టుకుంటాం అనుకున్నారు. ఆ సమావేశాన్ని పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని ఏదో చెప్పుకుందాం గొప్పలు అనుకున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేకపోవడం వల్ల ఇదే అసెంబ్లీని వేదికగా చేసుకొని రోజుకొక వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక సబ్జెక్టును తీసుకొని గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలకు మేము ఏదో చేస్తున్నామని చెప్పిన తప్పుడు సమాచారాన్ని పంపడానికే ఈరోజు ప్రభుత్వం ఒక వేదికగా ఏం అడిగితే అదే చర్చకు పెడుతున్నా ఉన్నారు. డిమానిటైజేషన్ గురించి అడిగింది కాంగ్రెస్ పార్టీ, చర్చ పెట్టామన్నారు. మిషన్ కాకతీయ మిషన్ భగీరథ చర్చ అన్నారు, పెట్టాము. వాళ్ళు ఏదడితే అది పెడతామన్నా అయినా కూడా ఎందుకు ఈ విధంగా బాయ్కాట్ చేస్తున్నారని చెప్తుంది. ఈరోజు ప్రధాన అంశాలు ఉన్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇవన్నీ కూడా వాళ్లకు ప్రీతిపాత్రంగా ఉండి మేమేదో చాలా గొప్పగా చేస్తున్నామని చెప్తున్నటువంటి సబ్జెక్ట్స్. వాటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీ సప్లాన్కి ఎందుకు ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్కి ఎందుకు ఇవ్వలేదు, అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎందుకు ఇవ్వలేదు, అదేవిధంగా ఈరోజు ఏదైతే సబ్జెక్ట్ ఎస్సీలకు ఈ సబ్సిడీ కింద లోన్లు ఇవ్వడం ఇంతవరకు స్వయం ఉపాధి కింద ఎంపిక చేసి ఎంతో మందిని ఎంపిక చేసి ఇప్పటిదాకా బ్యాంకుల ద్వారా ఎంపిక చేసి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు ఇప్పటిదాకా సబ్సిడీ రుణాలు అందలేదు, సబ్సిడీ రిలీజ్ చేయలేదు, ఇప్పటిదాకా బ్యాంక్ రుణం కూడా పొందే పరిస్థితి రాలేదు వాళ్ళకి. మరి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పైన ఉంది, కేజీ టు పీజీ ఉంది. ఈరోజు లోపల జరుగుతున్నటువంటి విషయాలే కూడా బయటికి రాకుండా ఆ కెమెరాస్ను కూడా పూర్తిగా నియంత్రించినటువంటి పరిస్థితి ఈరోజు అసెంబ్లీలో కొనసాగుతూ ఉంది. సో ఇటువంటి పూర్తిగా నియంత్రించి సభ్యుల యొక్క లోపల మేము పోడియంలోకి పోయినా వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా, మాకు అవకాశం ఏంటి మైక్ ఇవ్వండి అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేసినా, అంటే బెదిరింపులకు మీరు లోపలికి వస్తే సస్పెండ్ చేస్తామని ఓ రోజు ఏం ఇది లేకుండానే ఒక 2 నిమిషాల సస్పెండ్ చేసిన విషయంలో మీరు చూసినారు. తర్వాత కూడా పోడియంలో జానారెడ్డి గారికి మైక్ ఇవ్వండి, అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు తిడుతున్నారు, అడ్డగోలుగా హరీష్ రావు గారు అబద్ధాలు చెప్తున్నారు, దానికి జవాబు చెప్పేటటువంటి అవకాశం మాకు ఇవ్వండి అంటే కూడా అవకాశం ఇవ్వకుండా ఇది మళ్ళా అధికార పక్షానికి మైకులు ఇవ్వడం, లేదా ఇమ్మీడియట్ గా ఇంకో సభ్యునికి మైక్ ఇవ్వడం, ఆ మైకులు కట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా అవమానానికి గురి చేస్తా ఉన్నాయి మమ్మల్ని. ఈరోజు బీఎస్సీ ఉంది, ఈరోజు బీఎస్సీలో చర్చ జరుగుతుంది. ఆ బీఎస్సీలో మా ప్రధాన ప్రతిపక్షంగా బీఎస్సీలో పాల్గొంటారు. దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు చర్చకు రాలేదు. చర్చకు రానటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానమైనటువంటి అంశాలను ముందు ఎంబడే చర్చకు పెట్టాలి, వాటి షార్ట్ డిస్కషన్లో తీసుకోవాలి. ఆ విధమైనటువంటి హామీ ప్రభుత్వం అనే తరఫు నుంచి ఏ విధంగా వస్తుంది, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చర్చకు పెట్టే అంశంలో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా మాట్లాడలేకపోతుంది, అభిప్రాయం వ్యక్తం చేయలేకపోతుంది, ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇరుకు పెట్టలేకపోతుంది. అందుకోసమే ఈ రోజుతో ముగిసే సమావేశాలను మళ్ళీ పొడిగించే అవకాశం ఉన్నా కూడా తప్పించుకోవడం కోసమే ఈ ఎత్తుగడ అనే ఆరోపణకి ఏం చెప్తారు? అది పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉంది అధికార పక్షం. అదే కదా మా బాధ. ఎదుటి పక్షాన్ని ప్రధాన ప్రతిపక్షానికి వాళ్ళు చేసినటువంటి విమర్శలకు మేము సమాధానం కూడా చెప్పకుండా అధికార పక్షాన్ని ప్రశ్నించకుండానే అడ్డుకుంటా ఉంది అంటున్నాం. మమ్మల్ని వారిని ప్రశ్నించకుండా అడ్డుకుంటా ఉంది, మా గొంతులు నొక్కేస్తా ఉంది, మైకులు కట్ చేస్తా ఉంది, పూర్తిగా స్వేచ్ఛ మాకు మాట్లాడడానికి అసెంబ్లీలో ఇవ్వటం లేదు.
వాళ్ళు చెప్పిన తీరులోనే అసెంబ్లీ నడవాలని, వారు చెప్పినట్టుగానే మేము మాట్లాడాలనేటటువంటి తీరును ప్రదర్శిస్తా ఉంది. దానికే మేము ఖండిస్తా ఉన్నాం. బీఎస్సీలో ఈరోజు మాట్లాడతారు. ఏదైతే ముఖ్యమైనటువంటి సబ్జెక్టుల గురించి ఇంతవరకే ఏదైతే మా పార్టీ నుంచి మేము ఇచ్చినామో షార్ట్ డిస్కషన్కి వాటన్నిటిని కూడా టేకప్ చేయాలి, ఆ ప్రాధాన్యత క్రమాన్ని కూడా తీసుకోవాలి. ఆ దిశగా ప్రతిపక్షాలను గౌరవించి అసెంబ్లీని నడుపుదామంటేనే ఆ అసెంబ్లీకి పోవాలా, లేకపోతే లేదంటటువంటి ఆలోచన కూడా సభ్యులందరిది ఉంది. తప్పకుండా బీఎస్సీ తర్వాత నిర్ణయించుకుంటాం. ప్రతిపక్షాలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే ఏ అంశాన్నైనా చర్చకు తీసుకుంటేనే సభలోకి వెళ్ళాలి, లేకపోతే సభకు దూరంగా ఉంటే మంచిదన్న నిర్ణయానికి సిఎల్పీ వచ్చిందని డీకే అరుణ చెప్తారు. కెమెరామెన్ సుపాల్ రెడ్డితో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్.